బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని నిర్ణయించినా కూడా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైనా ఉక్కు ఫ్యాక్టరీ అమలుకు నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి బయ్యారం ఉక్కులో నాణ్యత లేదన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభించే వరకు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఉద్యమం చేస్తుందన్నారు. చెప్పి బయ్యారంలో నిర్మితం కావాల్సినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ఆ కుట్రలు బలపడే విధంగా నిన్న మన తెలంగాణ బిడ్డ అయినటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రులు మరి కిషన్ రెడ్డి గారు బయ్యారంలో మన నాణ్యమైనటువంటి ఉక్కు లేదని చెప్పేసి కితాబ్ ఇవ్వడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పి మనకు స్పష్టం అయిపోయింది. కాబట్టి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనేది విభజన చట్టం మరి షెడ్యూల్ 13లో స్పష్టంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. పార్లమెంట్ లో కూడా దాని గురించి మాట్లాడటం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం గురించి కాలయాపన చేయడమే కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడమే కాకుండా మూడోసారి అధికారంలోకి వచ్చి దీన్ని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకుండా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. దీనికి ఆ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా బయ్యారంలో నాణ్యమైనటువంటి ఉక్కు లేదని వ్యాఖ్యలు చేసినటువంటి కిషన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. రేపటి నుంచి మరి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మరి రేపు పలు రాజకీయ పార్టీ నాయకులకు కూడా లేఖలిచ్చి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అయ్యే